మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ వరుసబెట్టి టీడీపీ నేతలు డిమాండ్ చేయడంతో ఈ అంశం జనసేనలో ప్రకంపనలు పుట్టించింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో టీడీపీ అధిష్టానం కన్నెర చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ కేడర్కు ఆదేశాలు జారీ చేసింది. జనసేన కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడవద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశించింది. కాగా ఈ విషయంపై స్పందించిన మంత్రి నారా లోకేష్ మాత్రం ఏపీని ప్రపంచ పటంలో అద్భుతంగా చిత్రీకరించే పనిలో తామంతా ఉన్నామని, రాజకీయంగా తనకంటూ ఓ గుర్తింపు వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడంలో బిజీగా ఉన్న తనపై ఇలాంటి ప్రచారాలు ఎక్కువగా ప్రభావితం చేయబోవని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ అదే ఏర్పడలా. 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు, నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అదే ఏర్పడలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు. ఆ విజువల్స్ మనందరం చూసాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ అవ్వచ్చు, పొలిటికల్ జర్నీ అవ్వచ్చు, మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది, ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్